Okay, next sum. 50 plus 5? 55. 56, 57, 58, 59, 60, 61, 60. Hey, Malika Nandini. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే. ఎవరది? గుడ్ మార్నింగ్ డాడ్. దివ్య, స్నానం చేశావా? ఏమి శుక్రవారం పూట లేవగానే అబద్ధం చెప్పాలా? ఏమ్మా, శుక్రవారం పూట లేవగానే నాన్నతో తిట్టించాలా? మీ నాన్నగారి అవతారంతో నేను చూశారంటే ఏమవుతుందో చూడు. అయ్యో అరవకు, నువ్వే నన్ను తిట్టించలే ఉన్నావు. మీ ఇద్దరి మధ్య నేను పళ్ళకి చేస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలో నేను చెప్పనా? స్ట్రాంగ్ గా ఒక కప్పు కాఫీ కలుపు. సగం కప్, సగంలో సగం, కొంచెం. అమ్మా అమ్మ అమ్మ ప్లీజ్ మా ప్లీజ్ మా అమ్మ వెళ్ళి మొహం గడుకురా, తర్వాత కాఫీ ఇస్తాను. మా అమ్మ బంగారు. ఏమిటి ఇది? అమ్మ అమ్మ ఒక ముద్దు. పొద్దున్నే స్నానం చేయకుండా ముట్టుకుంటామంటే పోయి మొహం గడుకురా పో. ఏంటంటే ఇంకా స్నానం చేయలా? అరిచావా చంపేస్తాను, అర్థమైందా? ఇప్పుడు నేను చేయి తీసేస్తాను. మాట శ్వాస రెండు వదలకూడదు, తెలిసిందా? నాన్న నాన్న ఇంకా స్నానం చేయాలా? ఏం చేస్తున్నావే? ఇలారా. ఏంటండి ఇది? వదిలేండి, ఎవరైనా చూస్తే. ఉదయాన్నే కళ్ళు తెరవ ముందు లేచి వచ్చావే, అందుకని మీ చెల్లెలు ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి, నా అనుమతి గారిని నేను ముద్దు పెట్టుకోవడం వదలండి, ఎవరైనా చూస్తారు. నేను పనలేదా? వదలండి. ఏమిట్రా తడి చూస్తున్నావు? అదే మరి నాన్న నీళ్లు. అదే ఎలా తడిచావని అడుగుతున్నాను. అదే బయట నాన్న, బయట వాన కదనా? అవును కాదు కదా. సరే సరే పో. అన్నయ్య అన్నయ్య ఫస్ట్ క్లాస్ గా వర్ణించావన్నయ్య. ఎవరన్నా ఎవరన్నా నా అనుంగు భార్యను నేను ముద్దు పెట్టుకోవడం తప్ప. అమ్మా కాఫీ. నువ్వు ఇంకా స్నానం చేయనా? మీ నాన్నగారు చూసారంటే ఇంట్లో గొడవైపోతుంది.
చూస్తే కదా, అందుకే ఆయన కనిపించకుండా దాక్కుని తాగుతున్నాను. వయసు వచ్చిందే కానీ కొంచెం కూడా బాధ్యత లేదు. నోరు తెరిస్తే అబద్ధం, ఎక్కువ సోమరితనం. ఎవరైనా ఏదైనా అడిగితే ఎదిరించి మాట్లాడడం. నన్ను చూసి నా చెల్లెళ్ళు కూడా చెడిపోతున్నారు. నేనేనాడైతే పెద్దవాళ్ళ మాట వింటానో ఆనాడే బాగుపడతాను. ఈ రోజుకి ఇంతేనా, ఇంకేమైనా ఉందా? వెళ్ళి స్నానం చేసిరా. ఇవాళ ఏం జరిగింది నాన్నకి? ఏమిటమ్మా కాముగా కూర్చున్నావు? మీరు ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాను. ఏదో చెప్దామనేగా నా కాలేజీకి డ్రాప్ చేస్తున్నారు. అది నీకెలా తెలుసు? నేను ఉదయం నుంచి చూస్తున్నాను. అందరూ నాకు ఉపచారాలు చేస్తున్నారు. ఒక్కరు నాతో పోట్లాడడం లేదు, నేను పెట్టడం లేదు. ఏదో రహస్యం ఉండాలి. ఏమిటి సంగతి? సాయంత్రం 5 గంటలకి నిన్ను చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. అబ్బాయి పేరు చంద్రకుమార్, MBA చదివాడు. ఢిల్లీలో పర్సనల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. నేను ఇదివరకు ఢిల్లీ వెళ్ళినప్పుడు అతన్ని మీట్ చేశాను. జమ్ ఆఫ్ ఎ మ్యాన్, మహా ఇంటెలిజెంట్. అందరూ అతని గురించి చాలా బాగా చెప్పారు. నీకు కరెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నాను. ఇది సక్రమంగా జరిగిందంటే ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ. ఇలా చూడు, నువ్వు కరెక్ట్ గా 2 గంటలకు ఇంటికి వచ్చేయాలి, సరేనా? పిల్లలు చూడడానికే కదా వస్తున్నారు, దానికి ఆలోచిస్తావేంటి? అబ్బాయి అందంగా ఉంటే సరేనే, లేదంటే వద్దని ఒక మాటని, అంతేగా. ఇందులో ఏమిటి ప్రాబ్లం? నన్ను ఎవరైనా చూసుకోవడానికి వస్తుంటే నేను ఎంత జాలీగా ఉండేదాన్ని. ఎవడో ఒకడు పిల్లని చూస్తానని వస్తాడు. వాడి కాళ్ళ మీద పడమంటారు, తర్వాత పాట పాడమంటారు, ఆ తర్వాత వాడితో తాళి కట్టించుకోమంటారు. నా వల్ల కాదు. అందరినీ ఇంటి పెళ్లి చేసుకోవచ్చుగా. వేళకోళంగా ఉందా? పరిచయం నేను ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అలా పెళ్లి చేసుకుని కష్టపడడం కంటే ఒంటరిగా ఉండడం మంచిది. ఏం చేయాలనుకుంటున్నావు? తెలియడం లేదు. దివ్య, విల్ యు స్టాప్ టాకింగ్? దివ్య, విల్ యు స్టాప్ టాకింగ్? నా బాధ ఎవరికని తెలుసు. We go on forming the simplex table. We find that after iteration 1, all the values in row 2 turn out to be greater than or equal to 0. Hence, no further iteration is needed. నేను ఇంట్లో ఉంటేనే కదా చూడగలుగుతారు. ఏంటి నువ్వునేది? ఒకవేళ నేను 2 గంటలకు ఇంటికి వెళ్ళకపోతే వేళాకోళంగా ఉందా? నువ్వు వెళ్ళడం లేదు. ఏంటి చిన్నపిల్ల మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళడం లేదు, వెళ్ళడం లేదు, వెళ్ళడం లేదు.
పెళ్లి కొడుకు బాగా మెక్కి మరీ వెళ్ళాడా? రా లోపలికి, నేను గారం చేసి పెంచాను చూడు. అరుస్తున్నాను లోపలికి పోతా. నువ్వేం దిగులు పడుకో, కంగారు పడుకో, సమస్య బాను వరకు కంగారు పడుకో. అవును, పెళ్లి కొడుకు వాళ్ళు 2 రోజులు పిలిచి ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళ బాగా ఎంత ఆకలిస్తుందంటే నీకు భయం చెప్పకుండా పెంచినందుకు తల్లిని అంటారే. పాపం వాళ్ళు 5 నుంచి వెయిట్ చేస్తున్నారు. నీకేమైనా బరువు బాధ్యతలు తెలుస్తున్నాయా? చిన్నపిల్లలుగా వర్షంలో తడుచుకుంటూ గెంతుకుంటూ వస్తావా? ఇదే నీ పిచ్చి వేషం. వర బాగుతాను. ఇది మంచి చోటు. కుర్రాడు చదువుకున్నవాడు. పెళ్లి చాలా సింపుల్ గా జరిపిస్తే చాలన్నాడు. కట్నం మాటే అసలు ఎత్తద్దన్నాడు. ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది? మీరు మీ కూతురికి